నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు సికింద్రాబాద్ స్టేషన్లో తిరిగి సాధారణ పరిస్థితులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టాలెక్కిన రైళ్లు మెట్రో సర్వీసులు కూడా పునరుద్ధరణ రైల్వే ఆస్తుల నష్టాలను అంచనా వేస్తున్న అధికారులు అగ్నిపథ్ను సరిగ్గా అర్థం చేసుకోలేకే ఆందోళనలు చేస్తున్నారన్న కేంద్ర మంత్రులు సాయుధ బలగాల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అగ్నిపథ్పై సంయమనం పాటించాలని యువతకు కిషన్ రెడ్డి పిలుపు ఈ పథకం కేవలం స్వచ్ఛందమేనని స్పష్టీకరణ వైమానిక దళంలో ఈ నెల 24 నుంచి అగ్నిపథ్ నియామకాలు ఆర్మీ రిక్రూట్మెంట్ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆర్మీ చీఫ్ తెలంగాణలో మరో 10,000 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ సమస్యలు పరిష్కరించాలంటూ 4వ రోజు ఆందోళన కొనసాగించిన బాసర ఐఐటి విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి బండి సంజయ్ అరెస్ట్ ఇక వివరాలు అగ్నిపథ్ యోజనను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద యువకులు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది 3 రైళ్లకు నిప్పు పెట్టి పట్టాలపై ఆందోళనకు దిగడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు దాదాపు 9 గంటల తర్వాత ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని రైల్వే లైన్లను క్లియర్ చేశారు రీషెడ్యూల్ అయిన రైళ్లను సైతం పునరుద్దరించడంతో గమ్యస్థానాలకు చేరుకోలేక రైళ్లలోనే ఉండిపోయిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అగ్నిపథ్ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది యువకులు ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది హైదరాబాద్ నుంచి కోల్కతా వైపు వెళ్లే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కు నిప్పంటించారు రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లు వేసి వాటిని తగలబెట్టారు రైల్వే పోలీసులు రంగంలోకి దిగి రైలు బోగీలకు ఉన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో వరంగల్ జిల్లా దబ్బీర్పేటకు చెందిన దామోర రాకేష్ ప్రాణాలు కోల్పోయాడు పలువురు గాయపడ్డారు వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సికింద్రాబాద్ ఘటన దృష్ట్యా రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు నాంపల్లి రైల్వే స్టేషన్ను మూసివేశారు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే హుస్సేన్ సాగర్ రైలు ప్రయాణికులను మాత్రమే అనుమతించారు సికింద్రాబాద్ తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్ ను రద్దు చేశారు అలాగే సికింద్రాబాద్ హౌరా ఫళక్నుమా మధ్య నడిచే రైలును రీషెడ్యూల్ చేశారు హైదరాబాద్ మెట్రో రైళ్లను ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేశారు నిరసనల నేపథ్యంలో ఇప్పటివరకు 70కి పైగా రైళ్లను రద్దు చేశారు మరో 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు పలు రైళ్లను దారి మళ్లించారు దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైళ్ల రాకపోకలపై సమాచారం ఇచ్చేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా రైల్వే స్టేషన్ వద్ద హింసకు పాల్పడిన నిరసనకారులతో పోలీసులు చర్చలు జరిపారు రైల్వే అదనపు డీజీ సందీప్ శాండిల్యా రైల్వే ఎస్పీ అనురాధ వారితో మాట్లాడారు ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాతో సమావేశమై ఘటన వివరాలు తెలిపారు కాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్ ఘటనపై స్పందిస్తూ యువత సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు రైల్వే ఆస్తులు దేశ సంపద అని వాటిని ధ్వంసం చేస్తే మనకే నష్టమన్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్
నిరసనకారుల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఈ సాయంత్రం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకు దిగిన నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై రైల్వే పోలీస్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ సాయంత్రం 7 గంటల ప్రాంతం నుంచి షెడ్యూల్డ్ రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. అటు మెట్రో రైళ్లను కూడా పునరుద్దరించారు. మరోవైపు రైల్వే స్టేషన్లో హింసాత్మక ఘటన వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులను ప్రశ్నించి నిజాలు రాబడుతున్నారు. కాగా ఈ ఘటనలో దెబ్బతిన్న రైల్వే ఆస్తుల నష్టం మదింపు కూడా జరుగుతోంది. సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ అభయ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ 7 కోట్లకు పైగానే ఆస్తుల నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు. రద్దయిన రైళ్లకు సంబంధించిన ప్రయాణికులకు టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ అగ్నిపథ్పై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలని కేంద్ర మంత్రులు సూచించారు. मुझे लगता है अंदाजन में अभी जो मेरे को फिगर्स आ रही हैं, मुझे लगता है 7 करोड़ के आसपास का आज डैमेज होगा जो हुआ है। पार्सल में कितना बाइक पार्सल में देखिए एक SLR था और एक VP था, 2 डैमेज हुए हैं। अब उसमें सामान की वैल्यू वगैरह का भी असेसमेंट हमारे पास नहीं है, लेकिन उसमें जो सामान था स्पेशली फिश, एग्स और बाकी कुछ जो सामान बुक हुआ था वो सब डैमेज हो गया है। रेलवे का मैंने आपको बताया कि अंदाजन जो है अभी फाइनल फिगर नहीं आई है, बट मुझे लग रहा है 7 करोड़ के आसपास का हमारा आज 7 नहीं, स्टाफ को कोई इंजरी नहीं है, बिल्कुल किसी कोई क्षति नहीं हुई है, किसी को कोई चोट नहीं लगी है और पैसेंजर्स को भी किसी को चोट नहीं लगी है। केवल जो अभी एक सूचना आई है कि एक प्रोटेस्ट के दौरान, क्योंकि जब वो लोग प्रॉपर्टी डैमेज करने की कोशिश कर रहे थे प्रोटेस्टर, तो उसमें किसी एक को शायद गोली लगी है और उनकी मौत की पुष्टि हुई है। మరోవైపు ఈ పథకాన్ని పునఃసమీక్షించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఇక సాయుధ బలగాల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ త్వరలో మొదలవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇందుకు రక్షణ శాఖలోని మిలిటరీ వ్యవహారాల విభాగం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత 2 ఏళ్లుగా ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టనందున చాలా మందికి త్రివిధ దళాల్లో చేరే అవకాశం లభించలేదని అన్నారు. సాయుధ బలగాలలో చేరి మాతృభూమికి సేవ చేయాలనుకునే యువతకు అగ్నిపథ్ పథకం ఒక స్వర్ణ అవకాశమని అన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి ఆదేశాల మేరకు అగ్నిపథ్ పథకంలో చేరే యువతకు గరిష్ట వయస్సు పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచామని చెప్పారు. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. इसलिए युवाओं के भविष्य को ध्यान में रखते हुए और उनके प्रति संवेदनशीलता दिखाते हुए प्रधानमंत्री जी के अनुमोदन पर सरकार ने फैसला किया है कि अग्निवीरों की भर्ती की आयु सीमा को इस बार बढ़ाकर 21 से 23 वर्ष कर दिया जाए। यह वन टाइम रिलैक्सेशन दिया गया है। इससे बहुत सारे नौजवानों को अग्निवीर बनने की पात्रता स्वतः मिल जाएगी। और मैं यह भी कहना चाहता हूं कि भर्ती प्रक्रिया कुछ ही दिनों में प्रारंभ होने जा रही है। मैं सभी नौजवानों से अपील करता हूं कि सेना में भर्ती होने की वह तैयारी करें और इसका पूरा लाभ उठाएं। అగ్నిపథ్ పథకం ద్వారా దేశ యువత లబ్ది పొందుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఉజ్వల భవిష్యత్తు, దేశానికి సేవ చేసే దిశగా వారు పయనిస్తారని అన్నారు. గత 2 ఏళ్లుగా కరోనా మహమ్మారి వల్ల ఆర్మీలో నియామక ప్రక్రియ కుంటుపడిందని అన్నారు. ఈ నేపథ్యంలో సాయుధ బలగాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న యువతకు అవకాశం కల్పించేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. అగ్నిపథ్లో చేరేందుకు గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచినందుకు కేంద్ర హోంమంత్రి ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అగ్నిపథ్ పథకానికి సంబంధించి యువత సంయమనం పాటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పథకం కేవలం స్వచ్ఛంద పథకమేనని స్పష్టం చేశారు. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు భోగీలు, ఇతర ఆస్తులను ధ్వంసం చేసిన ఘటన దర్మిలా కేంద్ర మంత్రి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి చర్చల తర్వాతనే ఈ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రజల్లో దేశభక్తిని పెంచే ప్రయత్నమే అగ్నిపథ్ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, బ్రెజిల్, ఇరాన్, ఉత్తర కొరియా, మెక్సికో, థాయిలాండ్ తదితర దేశాల్లో అగ్నిపథ్ తరహా పథకం అమల్లో ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.
స్వచ్ఛందంగా ఇష్టపడిన వారు మాత్రమే ఈ పథకంలో చేరవచ్చని, ఇందులో ఎటువంటి ఒత్తిడి లేదన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న హింసను ఖండిస్తూ ఆందోళనకారులు ఉదయం నుంచి ధర్నా చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, సకాలంలో స్పందించలేదని ఆరోపించారు. అగ్నిపథ్ పథకంపై రాష్ట ప్రభుత్వాలు మేధావులతో చర్చలకు సిద్దమని అన్నారు. సికింద్రాబాద్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కిషన్ రెడ్డి అన్నారు. అగ్నిపథ్ విషయంలో పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఈ యొక్క అగ్నిపథ్ పథకము పూర్తిగా ప్రజలలో దేశభక్తి, జాతీయ భావన పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. చాలా మంది యువతి యువకులు సైన్యంలో కొద్దిసేపైనా పని చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. పిల్లలను కూడా హై స్కూల్ స్థాయి విద్యార్థులు వెళ్ళినప్పుడు మీ టార్గెట్ ఏంటంటే నేను ఆర్మీలో పనిచేయడము, భారత సైన్యంలో పనిచేయడం అనేటువంటి ఆకాంక్ష చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ఒక మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో అగ్నిపథ్ లాంటి పథకాలు అనేక సంవత్సరాలుగా అమలు జరుగుతా ఉంది. కొన్ని దేశాలలో కంపల్సరీ ఈ అగ్నిపథ్ పథకము పూర్తిగా స్వచ్ఛందంగా ఇష్టపడిన వాళ్ళే చేరవచ్చు. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం సన్నద్దమవుతున్న అభ్యర్థులకు అగ్నిపథ్ వల్ల ఎలాంటి నష్టం కలగదని బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆస్తుల విధ్వంసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కుట్ర అని ఆరోపించారు. దేశ ప్రజల ఆస్తులను కాపాడటం మన బాధ్యత అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వందలాది మంది వ్యక్తులు వెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒక మంచి ఆలోచనతోని దేశ భక్తులుగా మారి ఆర్మీలో చేరడానికి మీరు అందరూ వస్తున్నారు. మీకు అన్యాయం చేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాదు. అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాదు. మీ జాబ్స్ కు దీనికి సంబంధం లేదు. మీ రిక్రూట్మెంట్ మీయే. మీ ఉద్యోగాలను, మీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. తప్పకుండా దాని బాధ్యతగా తీస్తాం. మీకు అన్యాయం చేసే ప్రసక్తి లేదు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మిమ్మల్ని కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు దయచేసి వాళ్ళ మాటలు వినకండి. మనందరం మీరు మేము కలిసి ఈ దేశాన్ని రక్షించుకునే వాళ్ళం. మనందరం కూడా ఒక మంచి ఆలోచన మీ ఆర్మీ ఒక మంచి ఆలోచన ఆర్మీలోకి చేరడం అనేది మీ గొప్ప ఆలోచన మీది. మీరు చాలా గొప్ప వ్యక్తులు. మీ అందరూ విద్యార్థులందరూ కూడా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు. మీ భవిష్యత్తును నాశనం చేసే ఆలోచన కేంద్ర ప్రభుత్వం లేదు, మోడీ గారికి అసలే ఉండదు. అగ్నిపథ్ దానికి దీనికి మీకు సంబంధం లేదు. మిమ్మల్ని ఎత్తి బస్సులో మీకు న్యాయం చేస్తారు. న్యాయం చేస్తామని మీకు అన్యాయం చేయని చెప్పి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వాళ్ళు వీళ్ళు చేసేటువంటి ఆలోచనలను మీరు పట్టించుకోకండి దయచేసి. ఇలా మీరు ఏ మంచి ఆలోచన వచ్చినారు. అటువంటి ఈ ఆస్తి మనది, ఈ దేశ ప్రజల ఆస్తి. మన ఆస్తులు మనమే ధ్వంసం చేసుకోవద్దు. భారత వైమానిక దళంలో అగ్నిపథ్ నియామకాలు ఈ నెల 24 నుంచే మొదలవుతాయని వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి తెలిపారు. యువత సాయుధ బలగాల్లో చేరేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిందన్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయస్సు వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. జూన్ 24 నుంచే ఎయిర్ ఫోర్స్ లో అగ్నిపథ్ కింద నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎయిర్ చీఫ్ ఒక వీడియో ప్రసంగంలో తెలిపారు. 17.5 से 21 साल रखी गई है. मुझे ये बताते हुए खुशी है कि पहली भर्ती के लिए उम्र की अपर एज लिमिट 23 साल कर दी गई है. इस चेंज से नौजवानों को फायदा होगा. मुझे भरोसा है कि युवा बड़ी संख्या में भर्ती के लिए अप्लाई करेंगे. वायुसेना की भर्ती प्रक्रिया 24 जून से आरंभ होगी. जय हिंद. ఆర్మీ రిక్రూట్మెంట్ కు చెందిన షెడ్యూల్ను త్వరలోనే ప్రకటించనున్నట్లు సైన్యాధ్యకుడు జనరల్ మనోజ్ పాండే తెలిపారు. గత 2 ఏళ్లుగా కోవిడ్ ఆంక్షల వల్ల ఆర్మీ రిక్రూట్మెంట్ను నిర్వహించలేదన్నారు. అయితే యువత అగ్నివీరులుగా ఆర్మీలో చేరే అవకాశాన్ని అగ్నిపథ్ పథకం కల్పిస్తుందని ఆర్మీ చీఫ్ తెలియజేశారు.
एक्सटेंशन या रिलैक्सेशन के लिए, पहले रिक्रूटमेंट साइकिल के लिए, और वन टाइम वेवर दिया है। मुझे लगता है ये अच्छा कदम है। इससे हमारे जितने भी यंग, मोटिवेटेड और एनर्जेटिक युवा थे, जिनको किसी कारणवश पिछले 2 साल में कोविड के चलते रिक्रूटमेंट रैली में भाग लेने का या पूरे प्रक्रिया में खत्म करने का मौका नहीं मिला था, मुझे लगता है उनके लिए बड़ा अच्छा सुनहरा अवसर है। जहां तक रिक्रूटमेंट प्रक्रिया का सवाल है, इसका शेड्यूल हम जल्दी ही अनाउंस करेंगे और मैं सभी युवाओं को आह्वान करता हूं कि वो इस प्रक्रिया में और इस एज रिलैक्सेशन का पूरा फायदा उठाकर इस प्रक्रिया में भाग लें। जैसा मैंने आपको बताया, ये जल्दी भी ही प्रक्रिया शुरू होने जाने वाली है। अगली 2 दिन में ये अधिसूचना या नोटिफिकेशन joinindianarmy.nic.in पर यह घोषित किया जाएगा और उसके पश्चात हमारे आर्मी रिक्रूटमेंट ऑर्गेनाइजेशंस है, वो रजिस्ट्रेशन और रैली उसका शेड्यूल डिटेल में डिक्लेयर करेंगे। इन सब प्रक्रिया में हम ये सुनिश्चित करेंगे कि जितने भी युवा या जितने भी उम्मीदवार हैं, उनको तैयारी के लिए और रजिस्ट्रेशन के लिए, दोनों के लिए पर्याप्त समय दिया जाएगा। త్రివిధ దళాల్లో యువకులకు అవకాశం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం పట్ల నల్లగొండ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి 46,000 మందిని ఈ సంవత్సరం నియామకం చేయనుండటంతో దేశ సేవకు అంకితభావంగా పనిచేసేవారు సన్నద్దమవుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అగ్నివీరులకు ప్రకటించిన జీతం, మిగిలిన అలవెన్సులు చాలా బాగున్నాయన్నారు. 46,000 ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో త్రివిధ దళాల్లో సైనికులను రిక్రూట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. అయితే ఈ యొక్క పథకం ద్వారా ఏదైతే వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం, దాంతోపాటు ఇతరత్ర పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించిన వారిని ఆ యొక్క త్రివిధ దళాల్లో తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. దాని ద్వారా ఏదైతే తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆ యొక్క 4 సంవత్సరాల కాలంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన 25% మందికి ఆ యొక్క కమిషన్లో కూడా శాశ్వత సభ్యత్వాన్ని, శాశ్వత ప్రతిపదికన తీసుకునే అవకాశం ఉండడం కూడా గొప్ప విషయంగా మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. అగ్నిపథ్ అనే పథకం ద్వారా ఏదైతే 17 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉన్నటువంటి వయసు వారు వయోపరిమితి ఏదైతే ఉందో, ఈ యొక్క 4 సంవత్సరాలలో ఎవరైతే ఇందులో రిక్రూట్మెంట్ అయ్యి ఇలా పనిచేయాలనుకున్న వాళ్ళు ఏదైతే ఈ యొక్క 4 సంవత్సరాల ట్రైనింగ్ లో ఫస్ట్ సంవత్సరం అయితే మనం సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ సంవత్సరంలోనే వాళ్ళకు స్టార్టింగ్ 30,000 నుంచి 40,000 రూపాయలు వాళ్ళకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సంవత్సరం పాటు వాళ్ళకు సంబంధించినటువంటి 40,000 నుంచి 50,000, 60,000, 70,000 ఇట్లా పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనపై వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ ప్రత్యేక సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ 8 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. అందుకే దేశంలో 18 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందన్నారు. ఇటీవల 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే 4 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను ప్రజలకు వివరించాలని డీకే అరుణ బీజేపీ శ్రేణులకు సూచించారు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు రైతుల అభివృద్ధి, అదేవిధంగా రైతుల అభివృద్ధి, విద్యార్థుల గురించి, రైతన్నల గురించి, మహిళల గురించి, యువత గురించి, ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేయడమే కాకుండా ఈ దేశ భద్రత, దేశ రక్షణ అన్ని అంశాలతో ముందడుగు వేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఇక నిరుద్యోగులకు రాష్ట ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్టంలో కొత్తగా మరో 10,105 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో గురుకులాల్లోనే 9,096 పోస్టులున్నాయి. బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1,514, ఎస్సీ గురుకులాల్లో 2,267 పోస్టులకు టీఎస్పీఎస్సీ ద్వారా 995 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పటివరకు రాష్టంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం విద్యార్థులకు చిత్రలేఖనం, డిబేట్, పాటల పోటీలు నిర్వహించింది. ఈ పోటీల విజేతలకు పత్రికా సమాచార కార్యాలయం డీజీ ఎస్ వెంకటేశ్వర్ బహుమతులు అందజేశారు. అదనపు డీజీ రవీంద్ర, డైరెక్టర్ శృతి పాటిల్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీ వెంకటేశ్వర్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లలో తీసుకొచ్చిందన్నారు. So, very happy all of you participated in our programs, and congratulations to all the winners, and hope that we will keep in touch in future also, and we will continue this endeavor. Thank you. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ జిల్లాలో కేంద్రీయ విద్యాలయ ఆధ్వర్యంలో యోగా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. యోగా గురువు శంకరయ్య చారిత్రక కట్టడమైన పానగల్ ఛాయ సోమేశ్వరాలయంలో విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. మెడిటేషన్, యోగా, వ్యాయామాలు చేయించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 15 నుంచి 21 వరకు జిల్లాలోని ప్రముఖ చారిత్రక ముఖ్యమైన ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు యోగా ప్రాధాన్యతతో పాటు మన దేశ చారిత్రక సంపద పట్ల అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మినీ ముల్లా తెలిపారు. యోగా వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్య జీవితం గడుపుతారని యోగా గురువు శంకరయ్య తెలిపారు. యోగా వల్ల మానవుడి యొక్క ఒత్తిడి, మానసిక సమతుల్యత ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. ఆరోగ్యపరంగా పూర్తిగా ఇది సహకరిస్తుంది. మానవుడి యొక్క శరీరానికి మనసు, బుద్ధి, శరీరం 3 సమతా స్థితిలో ఉన్నప్పుడే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. తాను ఏదైనా చేయాలనుకున్నా చేయగలడు. కాబట్టి అందుకు దివ్యమైన సాధనం యోగాగా భావిస్తూ ఇది యోగాను అందరూ ఒక 15 నిమిషాలైనా ఎర్లీ మార్నింగ్ 5కు ముందు లేచి 5 o'clock 5:30 వరకు ఇంటి దగ్గరనే చేసుకోవడానికి సులభమైనటువంటి పద్ధతిలో మేము ఒక ప్యాకేజీ డిజైన్ చేయడం జరిగింది. దాన్ని మీరు చూసి పరిశీలించుకొని ఇంటి దగ్గర చేసి ఇల్లు మొత్తం, కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. This International Yoga Day celebration is a week-long activity for us. It started on 15th and it will continue till 21st, the day of International Yoga. And our main aim is that our children should surely make sure that they are physically, mentally and emotionally strong. Yoga helps them to become very, very strong, both physically and mentally. So we in our school give a lot of importance to meditation, yoga and physical exercise. ప్రజారోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్టాండ్ ఏరియాలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పేదలకు వైద్యం అందించాలన్న సీఎం నిర్ణయం మేరకు నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో వద్ద బస్తీ దవాఖానాను ప్రారంభించామన్నారు. దవాఖానాల్లో అవుట్ పేషెంట్లకు వైద్యం అందించడంతో పాటు స్వల్పంగా అనారోగ్యం బారిన పడే వారికి తక్షణ వైద్య చికిత్స అందిస్తామన్నారు. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రబలి గిరిజనులు ప్రాణాలు కోల్పోయేవారని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఆ పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రేపటితో మన ముగింపు కార్యక్రమం ఉంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. రేపు మన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ తీసి మరి అక్కడ మార్కెట్ లో రైతు వేదిక మన ప్రాంగణంలో మన సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ 10-18 రోజుల కార్యక్రమంలో మనం ఏమేమి చేయగలిగినాం, ప్రజలకు ఎంత సన్నిహితంగా, ఎంత దగ్గరికి వెళ్ళాం, మనం ప్రజల సమస్యలు ఏ విధంగా మనం పరిష్కరించబడ్డాయి, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మరి వార్డులలో, మున్సిపాలిటీ వార్డులలో ప్రతి వార్డుకు ఒక కౌన్సిలర్తో పాటు ఇన్ఛార్జ్ అధికారులు కూడా పెట్టడం జరిగింది. వారు రేపు వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా
మరి చెత్త చెద అంతా కూడా క్లీన్ గా ఉంచి డ్రైనేజ్ వాటర్ ఈజీగా ఫ్లో అయ్యేటట్టు ఇదంతా కూడా ప్రొక్లీన్ తీసుకొని అదంతా కూడా సరి చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు వాస్తవంగా చెప్పాలంటే మీరు ఏ ఇండెక్స్ తీసుకున్నా కానీ గత 5-6 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్ర రాక మొదలు ఇప్పటికీ ఆరోగ్య పరిస్థితులు ఎంతో మార్పు వచ్చింది. బాసర ఐఐటి విద్యార్థుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. డిమాండ్ల సాధనే లక్ష్యంగా విద్యార్థులు చేపట్టిన నిరసన 4వ రోజుకు చేరుకుంది. ఐఐటి డైరెక్టర్ సతీష్ కుమార్తో విద్యార్థులు చర్చలు జరపగా అవి విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యమాన్ని కొనసాగించాలని విద్యార్థులు నిర్ణయించినట్లు సమాచారం. ఐఐటిలో ఫ్యాకల్టీ కొరత తీర్చాలని, రెగ్యులర్ వీసీని, అధ్యాపకులను నియమించాలని, ల్యాప్టాప్లు ఇవ్వాలని, ల్యాబ్లో వసతులు కల్పించాలని, మౌలిక వసతులు కల్పించాలని, మెస్ను టెండర్ల ప్రకారం అప్పగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆందోళనకు దిగిన విద్యార్థులను పరామర్శించేందుకు బాసరకు బయలుదేరిన బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ను కామారెడ్డి జిల్లా బిక్కనూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బాసర ఐఐటికి ప్రవేశిస్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ పరిధిలోని త్రివిధ దళాల్లో నియామకాల కోసం ప్రకటించిన అగ్నిపథ్ యోజన పట్ల సిద్దిపేట జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది అగ్నిపథ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా 46,000 మందిని నియమిస్తుండడం సంతోషదాయకమని యువత పేర్కొన్నారు. 4 సంవత్సరాల ఉద్యోగం అనంతరం తమకు 11 లక్షల రూపాయలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది సదవకాశమని పేర్కొన్నారు. They are get this opportunity in that after 4 years they have completed his duty. They are announcing the they are giving money to open other business also, they are giving one candidate 48 lakhs in duration during any accident happen means they are central government give that person to 48 lakhs in the during duty time. Other they are after duty they are giving the 10 lakhs to each one to open the other own business. అగ్నిపథ్ పథకం అనేటువంటిది దేశంలో ప్రవేశపెట్టబడినటువంటి అత్యుత్తమమైన పథకం. ఇది మన విద్యార్థులకి ఉపాధి అవకాశాలు అనేటువంటి మెండుగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ప్రతి ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం. దీంట్లో ఈ 4 సంవత్సరాల లోపల ఆదాయ మార్గము ఉంటుంది. దాంతోపాటు ఇతర అవకాశాల లోపల వాళ్ళకి వేటేజ్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని అందరూ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ ఏదైతే ఉందో అది చాలా బాగున్నది. దాంట్లో 4 సంవత్సరాల వరకు సర్వీస్ చేసినాక వాళ్ళు ఎగ్జామ్ పెట్టి తర్వాత వాళ్ళను పర్మనెంట్ తీసుకుంటారు. వాళ్ళని అగ్నివీర్స్ అంటారు. కాబట్టి ఆ స్కీమ్ బాగుంది. తర్వాత వాళ్ళకు 40 lakhs వరకు ఇన్సూరెన్స్ ఇచ్చే స్కీమ్ అది బాగున్నది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన అగ్నిపథ్ స్కీమ్లో ఏంటంటే 4.6 lakh మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది బిట్వీన్ 17 to 21 years ఆఫ్ ఏజ్. అండ్ వాళ్ళ ప్యాకేజ్ అనేది 4.something lakh నుంచి నియర్లీ 6 lakh ఉంది. అండ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళకి 11 lakhs వస్తుంది. అండ్ వాళ్ళకి ఇన్సూరెన్స్ కవర్ ఒక 40 lakhs ఉంది. అండ్ దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని వివిధ శాఖల్లో ఉన్న 10 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగ నియామకాలు జరపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై నిరుద్యోగ యువతలో ఆనందం వెల్లివిరిసింది. మేడ్చల్ పట్టణానికి చెందిన ప్రతిభ, అశ్వవర్ధన్ రెడ్డి, కృష్ణ, విజయ్, శాంతి ఉద్యోగ ఖాళీల భర్తీపై వారి అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చేసిన ప్రకటన తమలో ఉత్సాహాన్ని నింపిందన్నారు. I am very thankful for the central government who gave us unemployed youth an employment of 10 lakhs, and I am very interested in police, and the vacancy which has given by the central government would help us youth to get in employed and service for our nation, and it would be honor for me also to work and give service for the public. It would be very helpful even for the public, even for our youth, and it will be my honor, and it's also my dream come true. It will be very thankful.
10 lakh job recruitments within 1.5 years, and one of the great opportunity to each and everyone who is waiting for the government jobs, as so many people and so many graduates are working in the private companies as like employees, but there is no job safe security for each and everyone. Possibilities to large amount of people, as like 10 lakh recruitment we are having from central government. So I think most of the people is going to get an opportunity. ఇక నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాయి. దీంతో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముథోల్లో 13.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండలో 12.75, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 12.28, జగిత్యాల జిల్లా కొల్వాయిలో 11.90, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 11.13 వర్షపాతం నమోదైంది. రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో రాబోయే 3 రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోందని పేర్కొంది. నేడు పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సికింద్రాబాద్ స్టేషన్లో తిరిగి సాధారణ పరిస్థితులు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పట్టాలెక్కిన రైళ్లు, మెట్రో సర్వీసులు కూడా పునరుద్దరణ. రైల్వే ఆస్తుల నష్టాలను అంచనా వేస్తున్న అధికారులు. అగ్నిపథ్ను సరిగ్గా అర్థం చేసుకోలేకే ఆందోళనలు చేస్తున్నారన్న కేంద్ర మంత్రులు. సాయుధ బలగాల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ త్వరలో మొదలవుతుందన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అగ్నిపథ్పై సంయమనం పాటించాలని యువతకు కిషన్ రెడ్డి పిలుపు. ఈ పథకం కేవలం స్వచ్ఛందమేనని స్పష్టీకరణ. వైమానిక దళంలో ఈ నెల 24 నుంచి అగ్నిపథ్ నియామకాలు. ఆర్మీ రిక్రూట్మెంట్ షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామన్న ఆర్మీ చీఫ్. తెలంగాణలో మరో 10,000 ఉద్యోగాల భర్తీకి అనుమతి. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. సమస్యలు పరిష్కరించాలంటూ 4వ రోజు ఆందోళన కొనసాగించిన బాసర IIIT విద్యార్థులను కలిసేందుకు వెళ్లిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ అరెస్ట్.